నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 1 పై మరోసారి హైకోర్టులో కొనసాగిన వాదనలు. సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేయాలని కోరిన టీజీపీఎస్సీ. బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ కేసులో సిఐడి కీలక ఆపరేషన్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లో సోదాలు. 8 మంది అరెస్ట్. బాసర వద్ద మరోసారి ఉగ్రరూపం దాల్చిన గోదావరి. మొదటి ఘాట్ వద్ద 4వ మెట్టు మీదుగా వరద నీరు. పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై చర్చ. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి. ఘటనా స్థలంలో ఆయుధాలు స్వాధీనం. కొనసాగుతున్న కూంబింగ్. గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టు విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గ్రూప్ 1 పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు ఏంటి, వివరాలేంటి? అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా దాదాపు 14-15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాము. 2011 తర్వాత తిరిగి ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాము. నియామకాలు ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు దానికి సంబంధించి నియామకాలు చేసే సమయంలో హైకోర్టు ప్రక్రియ అంతా కూడా నిలుపుదల చేసిందని చెప్పి దీనివల్ల అభ్యర్థులంతా కూడా చాలా అంటే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులంతా కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారని చెప్పి కూడా ప్రధానంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. అయితే ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా 6 అంశాలను ఇందులో సింగిల్ జడ్జి అంటే సింగిల్ బెంచ్ లో పిటిషనర్లు ప్రధానంగా 6 ఆరోపణలు చూపిస్తూ మొత్తం పిటిషన్ దాఖలు చేశారు. 6 ఆరోపణలకు సంబంధించి ప్రధానంగా ఎలాంటి ఆధారాలు కూడా లేవు, కేవలం అపోహ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇందులో ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు, కేవలం వాళ్ళు వాదించిన అంశాలని ఆధారంగా తీసుకొని ఇందులో తీర్పు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే 2 హాల్ టికెట్లు జారీ చేయడం, పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇలాంటివన్నీ కూడా కేవలం అభ్యర్థుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని చెప్పి కేవలం కేటాయింపులు చేశామని చెప్పి కూడా చెప్పారు. ప్రధానంగా ఇందులో కోటి మహిళా విశ్వవిద్యాలయంలో 2 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. 2 పరీక్షా కేంద్రాలలో కేవలం మహిళలకు మాత్రమే కేటాయించారని చెప్పి కూడా ప్రధానంగా సింగిల్ బెంచ్ లో అభ్యర్థులు దాఖలు చేసిన సందర్భంలో హైకోర్టు దాని పరిగణలోకి తీసుకుంది. అయితే కోటి మహిళా విశ్వవిద్యాలయంలో కేవలం మహిళలకు మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ మూత్రశాలలు కానీ మరుగుదొడ్లు కానీ పురుషులకు లేవు. దానివల్ల యూపీఎస్సీ రాసిన సందర్భంలో పురుషులు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశము టీజీపీఎస్సీ దృష్టికి వచ్చింది. దాన్ని పరిగణలోకి తీసుకుని కేవలం అక్కడ మహిళలు మాత్రమే అందులో కేటాయించిన తప్పితే వేరే ఉద్దేశం లేదని చెప్పి సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా దివ్యాంగులను దృష్టిలోకి ఉంచుకొని వాళ్ళకు సమీపంలో ఉన్న కేంద్రాలను కేటాయించిన తప్పితే దాన్ని కూడా సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ తప్పు వాదన వాదించారు. దాన్ని కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకుందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా పక్షపాతం వల్ల అంటే తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థుల పట్ల పక్షపాతం చూపించారు, వాళ్ళకి తక్కువ మార్కులు వేశారని చెప్పి కూడా ప్రధానంగా సింగిల్ బెంచ్ తీర్పులో ఉంది. కానీ అక్కడ ఎలాంటి పక్షపాతం లేదు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలో రాసిన అభ్యర్థులందరూ కూడా మోడరేషన్ పద్ధతిలో పరీక్షని మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను అక్కడ ఎక్కడ కూడా పక్షపాతం చూపించలేదని చెప్పి సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. పక్క రాష్ట్రమైన ఏపీలోను అక్కడ ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ లోను కూడా తెలుగు మాధ్యమంలో రాసిన అభ్యర్థులు తక్కువ స్థాయిలోనే ఎంపికయ్యారని చెప్పి ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా ఈ సందర్భంలో అడ్వకేట్ జనరల్ ని సీజే బెంచ్ కొన్ని ప్రశ్నలు అడిగింది. ప్రధానంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఇంటిగ్రిటీ బయాస్ అనే పదాలను పేర్కొన్నారు. ఇక్కడ పక్షపాతం చూపించినట్టు కానీ లేదంటే సమగ్రత లోపించినట్టు కానీ ఏమైనా అంశాలు ఉన్నాయా అని చెప్పి కూడా ఈ సందర్భంగా సీజే ప్రశ్నించారు. అంతేకాకుండా దానికి సంబంధించి అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహించిన పరీక్షలో ఏదైనా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయా, లేకపోతే మాస్ కాపింగ్ ఏదైనా జరిగిందా, మాల్ ప్రాక్టీస్ ఏదైనా జరిగిందా, పరీక్ష నిర్వహణ కంటే ముందే ప్రశ్నలు బయటకు వచ్చాయి అలాంటి అంశాలను కూడా ఏజీని ప్రశ్నించారు. ఎందుకంటే ఇంటిగ్రిటీ అనేది చాలా పెద్ద పదం, సమగ్రత లోపించింది, బయాస్ అనే పదాలు రాశారు కాబట్టి ఈ విధంగా అయినా చోటు చేసుకుందా
మాల్ ప్రాక్టీస్ ఏదైనా జరిగిందా లేకపోతే పేపర్ లీక్ అయిందా అనే అంశాలను కూడా సీజే ఈ సందర్భంగా ఏజీని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ ఏజీ ఎలాంటి పేపర్ లీక్ కావడం కానీ లేదంటే ప్రశ్న పత్రాలు ముందే తీయడం కానీ మాల్ ప్రాక్టీస్ అలాంటి ఘటనలే చోటు చేసుకోలేదని కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సీజే బెంచ్ కి చెప్పారు. అయితే ఇక పిటిషనల్ తరపు అంటే సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ల తరపు న్యాయవాదులు ఎవరెవరైతే ఉద్యోగాలకు ఎంపిక కాలేదో ఆ ఉద్యోగాల తరపున ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా సీజే బెంచ్ ముందు వాదనలు వినిపించారు. సీజే ధర్మాసనం ముందు ప్రధానంగా మాల్ ప్రాక్టీస్ కు సంబంధించి కొన్ని అంశాలను వాళ్ళు పేర్కొన్నారు. ఎందుకంటే కొంతమంది సింగిల్ బెంచ్ విచారణ సందర్భంగా టీజీపీఎస్ఏ సీల్డ్ కవర్ లో కొన్ని పత్రాలను ఇచ్చింది. దాని ఆధారంగా పరీక్షా కేంద్రాల్లో మా ప్రశ్న జవాబులు రాసిన అంటే మెయిన్స్ రాసిన అభ్యర్థులందరూ కూడా ఒకే తరహా కొంతమందికి మార్కులు వచ్చాయనే అంశాలను కూడా ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎవరైతే ఉద్యోగానికి ఎంపిక కాలేదో ఆ అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు తెలిపారు. అయితే గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన ఉద్యోగం కోసం ఎదురు చూసిన అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా ఈ సందర్భంగా వాదన వినిపించారు. ప్రిలిమ్స్ జరిగినప్పుడు కానీ మెయిన్స్ జరిగినప్పుడు కానీ ఎవరు కూడా పిటిషన్లు దాఖలు చేయదు. మెయిన్స్ ఫలితాలు వచ్చి ఆ తర్వాత ఉద్యోగ నియామక ప్రక్రియ స్టార్ట్ అయిన మొదలు పెట్టిన తర్వాత అప్పుడు కొన్ని ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులందరూ కూడా పిటిషన్ దాఖలు చేశారని చెప్పి కూడా సందర్భంగా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధంగా అంటే కొన్ని లేనిపోని ఉద్యోగానికి ఎవరైతే ఎంపిక కాలేదో వాళ్ళంతా కేవలం అపోహల ఆధారంగానే ఈ విధంగా చేశారని చెప్పి కూడా పిటిషన్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా వాదన చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా వాదన కొనసాగుతుంది. దీనికి అంటే ఇప్పుడే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని మొదట ఒక అభిప్రాయానికి రావాలి. పిటిషనర్లు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఏం చెప్తున్నారు, ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏం చెప్తున్నారు, టీజీపీఎస్సీ ఏం చెప్తున్నారు అనేది ప్రాథమికంగా తెలుసుకున్న తర్వాత దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతానని చెప్పి కూడా సీజీ చెప్పారు. ప్రస్తుతానికి ఈ ప్రాథమిక అవగాహన కోసం ప్రస్తుతం వాదనలు వింటున్నారు. దానికి సంబంధించి మీరు వాదన వినిపించాలి. ప్రధానంగా సింగిల్ బెంచ్ ఇంటిగ్రిటీ బయాస్ అనే పదాలు వాడింది కాబట్టి దానికి సంబంధించిన అంశాలను ఏ విధంగా పేర్కొన్నారు, దానికి సంబంధించి అంటే దాన్ని బయాసు ఇంటిగ్రిటీ వాటిని వ్యతిరేకంగా మీరు ఎలాంటి వాదన వినిపిస్తారని ఏజీని టీజీపీఎస్ని అడిగారు. సమర్థిస్తూ మీరు ఎలాంటి వాదన వినిపిస్తారని చెప్పి కూడా ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులు అడిగారు. దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. శర్మ, ధన్యవాదాలు శ్రీకాంత్. బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి అధికారులు కీలక ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో 6 ప్రాంతాల్లో సోదాలు జరిపిన సిఐడి అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. నిందితులు 6 బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, కస్టమర్ల డేటా స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రధాన నిందితులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన సిఐడి అధికారులు పలు రాష్ట్రాల్లో సిబ్బందిని నియమించుకుని యాప్స్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. తాజ్ 007, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365 బెట్టింగ్, విఎల్ బుక్, తెలుగు 365, S365 పేర్లతో బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన బీహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సదాకత్ ఆశ్రమంలో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై చర్చించనున్నారు. శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. భారీ వర్షంతో అతలాకుతలమైన కోల్కతాలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గినా అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు ఉంది. సెంట్రల్ కోల్కతా, సాల్ట్ లేక్, ఉత్తర కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. మిగిలిన చోట్ల మాత్రం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వర్షపు నీటిని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మోటార్లతో తోడుతున్నారు. బిధాన్ నగర్లో ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బిధాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందు జాగ్రత్తగా వీధి లైట్లను ఆర్పివేశారు. తదుపరి 24 గంటలు కోల్కతాలో భారీ వర్షం వచ్చే అవకాశం లేదని వాతావరణ విభాగం తెలిపింది. మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. కోల్కతాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం కారణంగా వేరువేరు చోట్ల విద్యుదాఘాతంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలోని ఒక మేనేజ్మెంట్ విద్యా సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు నేపథ్యంలో నిందితుడు పరారు కాగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో స్వామి చైతన్యానంద మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ కింద అక్కడ చదువుతున్న 17 మందికి పైగా విద్యార్థినులు స్వామి లైంగికంగా వేధిస్తున్నట్లు వసంతకుంజ్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వామి విద్యార్థినుల వద్ద అసభ్యకర భాష ఉపయోగించడం, సందేశాలు పంపడం, తాకే ప్రయత్నం చేసినట్లు తేలింది. కొందరు బోధనా సిబ్బంది, మేనేజ్మెంట్ సిబ్బంది కూడా కోరికలు తీర్చాలని విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దౌత్యవేత్తలకు కేటాయించే నకిలీ నంబర్తో ఉన్న కారును బాబా చైతన్యానంద ఉపయోగించినట్లు తేలడంతో మరో కేసు నమోదు చేశారు. ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. తాజాగా నాటక ప్రదర్శన చేస్తూ ఉండగా వేదికపై ఓ కళాకారుడు గుండెపోటుతో మరణించిన ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా చంబాలో రామ్లీలా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటకం ప్రదర్శిస్తూ ఉండగా దశరథుడి పాత్రను పోషించిన అమరేష్ మహాజన్ అనే కళాకారుడు హఠాత్తుగా వేదికపై కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన తోటి కళాకారులు ప్రదర్శనను మధ్యలో ఆపేసి అమరేష్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గాజాలో యుద్ధం ఆపితేనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ బహుమతి వస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన మెక్రాన్ యుద్ధం ఆపిన వారికే నోబెల్ శాంతి బహుమతి వస్తుందన్నారు. గాజాలో ఇంకా మారణహోమం ముగియలేదని గుర్తు చేశారు. గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చే శక్తి యుఎస్కు మాత్రమే ఉందన్నారు. ట్రంపే అది చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ గాజా యుద్ధాన్ని ముగించడంలో విజయం సాధిస్తేనే ఆయనను నోబెల్ బహుమతి వరిస్తుందన్నారు. గాజాలో మారణహోమానికి తాము ఎలాంటి ఆయుధాలు పంపించడం లేదని, అమెరికానే ఇజ్రాయెల్కు ఆ సాయం చేస్తోందని విమర్శించారు. పాలస్తీనా ప్రత్యేక దేశంగా మారడం అనేది అంతిమంగా ఇజ్రాయెల్పైనే ఆధారపడి ఉంటుందని మెక్రాన్ తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎక్కువగా ఉక్రెయిన్ వైపే నిలిచిందని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత ఇంధనపరమైన సంక్లిష్టతలను అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లిన ఆయన ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. రష్యాతో భారత ఇంధన ఒప్పందం సమస్యగా మారినప్పటికీ దీనిని ట్రంప్ పరిష్కరించగలరని భావిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే విషయంలో మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరోపా దేశాలకు భారత్తో బలమైన సంబంధాలు ఉన్నాయన్న ఆయన ఉక్రెయిన్ కూడా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే భారత్ మాదిరిగా చైనా తమకు మద్దతిస్తుందని చెప్పలేమని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగియడం వల్ల తమకెలాంటి ప్రయోజనం లేదని చైనా భావించడమే ఇందుకు కారణమన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని ఐక్యరాజ్య సమితి వేదికపై ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు పేరుతో భారత్పై విధించిన 25% అదనపు టారిఫ్లను సరిచేసేందుకు ట్రంప్ సానుకూలంగానే ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. ఐరోపా దేశాలు తక్షణమే రష్యాపై ఆంక్షలు విధించడం చాలా కీలకమని, చాలా ఐరోపా దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొంటున్నాయని రూబియో చెప్పారు. భారత్పై విధించిన ఆంక్షలను సరిచేయగలమని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారని వివరించారు. మారుతున్న పరిణామాలను బట్టి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు. న్యూయార్క్లో 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మార్కో రూబియో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ, ఔషధాలు వంటి కీలకమైన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు రూబియో ఎక్స్లో పోస్ట్ చేశారు.
యూరియా కోసం రాష్ట్రంలో రైతుల నిరీక్షణలు కొనసాగుతున్నాయి. లారీ వస్తుందని తెలియగానే అన్నదాతలు యూరియా కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వరంగల్ జిల్లా కల్లెడ గోదాం వద్దకు యూరియా వచ్చిందన్న సమాచారం అందుకున్న రైతులు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కర్షకుల వద్దకు వెళ్లి మాట్లాడారు. యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న రైతులను చూస్తూ ఉంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా అన్నదాతల యూరియా కష్టాలు తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, కాంగ్రెస్ పాలనలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఎర్రబెల్లి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,80,391 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,44,132 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,167 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 14 అడుగుల మేరెత్తి 3,48,650 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,15,894 క్యూసెక్ల వరద వచ్చి చేరుతూ ఉండగా 3,35,000కు పైగా క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 ప్రధాన గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్లు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ కాలువ ద్వారా 200 క్యూసెక్ల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకు గాను 62.937 టీఎంసీల నీరు ఉంది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి మొదటి ఘాటు వద్ద 4వ మెట్టు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే దారిపై రాకపోకలు నిలిపేశారు. నవరాత్రులు ప్రారంభమై 3 రోజులు గడుస్తున్నా వర్షాలు, వరద కారణంగా భక్తుల రాక వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. సనాతన ధర్మంలో ఆలయాలకు ఉన్న పవిత్రత, ప్రత్యేకత వేరు. నిత్యం ధూపదీప నైవేద్యాలతో, పూజా కైంకర్యాలు, ఉత్సవాలతో మనసుకు శాంతి చేకూర్చే చోటు దేవాలయాలు. కొన్ని చోట్ల అటువంటి ఆలయాలకు ఆదరణ కరువైంది. ఉత్సవాల మాట అటుంచితే కనీసం దినసరి పూజా కైంకర్యాలకు కూడా నోచుకోవటం లేదు. వనపర్తి జిల్లా వీపనగండ్లలోని చెన్నకేశవ స్వామి ఆలయం పేరుకు 56 ఎకరాలకు ఆసామైన ఆ స్వామికి 2 ఏళ్లుగా ధూపదీప నైవేద్యాలు కరవయ్యాయి. ఆలయాలకు వెళితే మనసుకు ఆహ్లాదమనిపించే పూజా పరిమళాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. కానీ వనపర్తి జిల్లాలోని పురాతన దేవాలయమైన చెన్నకేశవస్వామి ఆలయం మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిస్తోంది. 2 ఏళ్లు ఆలయ పూజారి లేక పూజా కైంకర్యాలకు నోచుకోలేని దీన స్థితిలో ఉంది. ఇంతకు ముందు అక్కడ విధులు నిర్వహించిన పూజారి మరణించడంతో ఆలయ బాగోగులు చూసే నాదులే లేరు. ఆలయం పేరిట ఏటా 2 పంటలు పండే 56 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కౌలు రూపేణా ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అయినా ఆ గుడి బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పూజా పాఠవాలు లేక ఆలయం వెలవెలబోతోంది. పురాతనంగా ఉన్న ఆలయాన్ని చందా రూపంలో నిధులు సమకూర్చి అభివృద్ధి చేసుకున్నామని విపనగండ్ల వాసులు తెలిపారు. ఆలయ భూమి నుంచి తమకు ఎలాంటి సాయం లభించలేదని చెబుతున్నారు. ఆలయ భూముల వివరాల కోసం దేవాదాయ శాఖను సంప్రదిస్తే రికార్డుల ప్రకారం ఆలయానికి సుమారు 56 ఎకరాల దేవుడి మాన్యాలున్నాయి. అందులో 30 ఎకరాలు విపనగండ్లలోనే సాగవుతున్నాయి. ఆలయ భూముల్ని కౌలుకు ఇవ్వడం లేదా స్వయంగా సాగు చేయడం ద్వారా గుడి నిర్వహణ జరగాలి. కానీ ఏళ్లుగా
కౌలు ఆలయానికి అందడం లేదు. దేవాదాయ శాఖ అధికారులను అడిగితే ఆలయ పూజారే నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. పూజారి మరణించి 2 ఏళ్లవుతుంటే భూముల మీద రావాల్సిన ఆదాయం ఎక్కడికి వెళ్తోందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ పురాతనమైంది, ఎన్నో రోజుల నుండి మూతపడ్డది కాబట్టి ఎండోమెంట్ ఆఫీస్ కు పోవడం జరిగింది. రావాల్సిన భూముల కవులు గాని అవన్నీ అడిగితే మాకు ఎలాంటివి ఇప్పుడు చేసుకుంటున్న వాళ్ళు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. డెవలపింగ్ కూడా మేము దాదాపు 40-50 లక్షలు ఊర్లో చందాలు వేసుకొని చేయడం జరిగింది. కవులకు చేసుకుంటున్న ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి డబ్బులు సాయం చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో ఆ భూమి ఉంది కనుక దాన్ని రైతులకు ఒప్పజెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. చెన్నకేశవ గుడికి వచ్చే ఆదాయం మస్తుగా ఉంది, కానీ దీనికి రావడం లేదని అనుకుంటున్నాం. అందరం ఊరు ప్రజలంతా అనుకునేది అదే. చిల్లర 30 ఎకరాలకు పైన దగ్గర ఉంది అంటున్నారు, కానీ నీటి వసతి గల భూమి సార్ ఇది. భీమా జూర్యాల 2 కాలువలు నీళ్లు వారి సంవత్సరానికి 2 పంట రెగ్యులర్ గా పంట భూములు కౌలుకిచ్చుకుంటున్నారు సార్ ఈ చెన్నకేశవ దేవాలయం భూమి. ఇంకా అని దాని వాటా దీనికి రావడం లేదు సార్. దీని మీద ఆదాయం లేదు. ఈ గుడి ఇట్లా అవుతుంది పరిస్థితి. గుడికి ఎగసుడు అంతా పాడుపడేది. ఈ గుడి మీద ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఒక పారి వేలం వేసి దాని పంట కావులు డబ్బులు దీనికి తెచ్చి దీనికి ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేయాలని ఊరి ప్రజలంతా కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం అదే. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన అర్చకుడే వీటికి సంబంధించి అన్ని లెక్కలు చూసేవారని, ఆయన లేకపోవడంతో పూజా కార్యక్రమాలు జరుగక గుడి వెలవెలబోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల నుంచి వచ్చే ఆదాయం ఎటుపోతోందో తమకు తెలియదని వారు చెబుతున్నారు. రికార్డుల్లో ఆలయ భూములు చౌడు భూములుగా నమోదై ఉన్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే 25 ఎకరాల్లో వరి, 4 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఎకరానికి ఒక పంటకు 10,000 రూపాయలు కౌలు వచ్చినా 6 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఆ నిధులతో పూజలే కాకుండా ఉత్సవాలు సైతం ఘనంగా నిర్వహించుకోవచ్చని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై సదరు మండలాధికారిని వివరణ కోరగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. వారి ఆదేశాల మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చెన్నకేశవ స్వామి గుడికి సంబంధించి దాదాపుగా 30 ఎకరాల పైచిల్కు భూమి ఉంటుంది. అది సౌడు భూమి, వ్యవసాయానికి సాగుబాటు రాదు. అదే విధంగా కౌలు ఇచ్చిన రైతులు ఎవరు ముందరికి రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ మోకా మీదికి వెళ్తే ఒక 20 పైపులు వేసుకుంటే గలగల పారే నీళ్లతో సారవంతమైనటువంటి భూమి, వ్యవసాయానికి సంవత్సరానికి 2 కార్లు పండించి లక్షల ఆర్థికాన్ని సమకూర్చే భూమి. ఆ భూమి పచ్చని పంటలతో గలగలలాడుతుంటది ఆ భూమి. మరి ఆ భూమికి సంబంధించినటువంటి కౌలు సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 లేదా 15,000 సమకూర్చుకున్న 29 ఎకరాలకు దాదాపుగా 3 లక్షల పైచిల్కు డబ్బు వృధా అవుతుంది. ఆ డబ్బును ఎండోమెంట్ వారు మా గ్రామానికి వచ్చే విధంగా మాకు సహకరించాలి. ఈ పొలం మీద వచ్చే ఆదాయంతోన మేము గుడిని డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. పొలం లేని నిరుపేదలు చాలా ఉన్నారు మా ఊర్లో. వాళ్ళకు ఎకరాన 2 ఎకరాల ఇచ్చి వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటే ఓ 10-15 కుటుంబాలు 20 కుటుంబాలు దాకా బాగుపడతారు. అందుకు ఈ ఆఫీసర్లు ఇదొక్కటి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను సార్. నా పేరు రామేశ్వర శర్మ, నైనన్పల్లి దేవాలయం కార్యనిర్వహణాధికారి. తర్వాత రెండోది ఏంటంటే ఇది మండల ఇన్ఛార్జ్ కాబట్టి దీని ల్యాండ్ సైట్ అనేది నేను చూడలేదు. జస్ట్ రీసెంట్గానే వచ్చాను. నేను ల్యాండ్ మొత్తం విజిట్ చేయాలని వచ్చాను. ల్యాండ్ చూశాను. యాక్షన్ పెట్టాలనేటువంటిది ఒకటి ప్రపోజల్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మొదలు సైట్ విజిట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ హైయర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ప్రొసీడ్ అవుతాం. వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనుసరించి మనం ముందుకు పోతాం. ఏళ్లుగా ఆలయ భూములు కొందరే సాగు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఏటా వేలం వేసి ఆలయానికి ఆదాయం సమకూర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కొద్ది రోజులుగా 24 గంటల్లో పడాల్సిన వర్షం కేవలం 24 నిమిషాల్లో పడడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించారు. షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో పెండింగ్ పనులతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనుల గురించి స్థానిక నేతలు మంత్రులకు వివరించారు. ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్న పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యూసఫ్గూడ డివిజన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన కాలనీలను హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, కాలువలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. కృష్ణానగర్లోనూ పర్యటించిన మంత్రులు భవిష్యత్తులో వరద రాకుండా ఉండేందుకు నాలాలు అభివృద్ధి బాధ్యతలు ఎస్ఎన్డీపీకి అప్పగించినట్లు మంత్రి పొన్నం తెలిపారు.
24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుతున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచార మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలు పరిష్కరించడంలో కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం వాటర్ వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఎల్షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలను కోరుతున్నాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. మంచిర్యాల జిల్లాలోని గాంధారి ఖిల్లా సమీపంలోని మేడి చెరువు కట్ట తెగిపోవడం ఆందోళన కలిగించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరడం, 2 ఏళ్లుగా చెరువు కట్టను మరమ్మతులు చేయకపోవడంతో కట్ట తెగిపోయింది. చెరువు కట్టకి గండి పడడంతో పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతోంది. ఏడాది పాటు నీటితో కళకళ్లాడిన ఆ చెరువు ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని అధికారులు పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై సీజే ధర్మాసనం స్టే విధించింది. అయితే తదుపరి విచారణ వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానంగా సింగిల్ బెంచ్ ఏం చేసిందంటే గ్రూప్ 1 నియామకాలపై నియామకాలను రద్దు చేసింది. అందులో ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్టుతో పాటు జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. రద్దు చేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మెయిన్స్ జవాబు పత్రాలను పూర్తిగా పునర్మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ అంతా కూడా 8 నెలల్లోపు పూర్తి చేయాలని, ఒకవేళ అలా జరగని పక్షంలో 8 నెలల తర్వాత మెయిన్స్ మరోసారి నిర్వహించాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు ప్రాథమిక అర్హత పరీక్షలు ప్రిలిమ్స్లో ఎవరెవరైతే అర్హత సాధించారో వాళ్ళందరితో కలిపి మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని చెప్పి కూడా ఈ నెల 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో గత వారం దాఖలు చేసిన అప్పీలు ఈరోజు విచారణకు సీజే ధర్మాసనం స్వీకరించింది. కేవలం టీజీపీఎస్సీ కాకుండా చాలామంది అభ్యర్థులు ఎవరెవరైతే గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికయ్యారో ఆ అభ్యర్థులంతా కూడా చాలామంది అందులో ఉద్యోగానికి ఎంపికైన వాళ్ళంతా కూడా తిరిగి అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని చెప్పి గ్రూప్ 1 నియామక ప్రక్రియను చేపట్టాలని చెప్పి కూడా అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీ కూడా అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్పై ఈరోజు సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రధానంగా ప్రభుత్వ టీజీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. ఇందులో దాదాపు 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన టీజీపీఎస్సీ మొత్తం ప్రిలిమ్స్ నిర్వహించాము, మెయిన్స్ నిర్వహించాము, గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులకు నోటిఫికేషన్ అంటే పత్రాలు అంటే ఎంపికైన వాళ్ళని ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి పత్రాలు ఇచ్చే సమయంలో హైకోర్టు సింగిల్ జడ్జి గారు మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేశారు. మరోసారి జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేయడంతో పాటు ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రద్దు చేశారు. మొత్తం నియామక ప్రక్రియను మరోసారి చేపట్టాలంటే మెయిన్స్ను మరోసారి మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా అసంబద్ధమైన తీర్పు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో పలు అంశాలకు నిబద్ధత అంటే అందులో కరెక్ట్ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అందులో ఏంటంటే ప్రధానంగా పరీక్షా కేంద్రాల కేటాయింపునకు సంబంధించి పిటిషనర్లు అందులో సందేహాలు లేవనెత్తారు. సింగిల్ బెంచ్లో
ఎవరెవరైతే ఉద్యోగానికి ఎంపిక కాలేదో ఆ అభ్యర్థులందరూ కూడా చాలామంది సింగిల్ బెంచ్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు ప్రధానంగా పరీక్షా కేంద్రాల కేటాయింపు సరిగ్గా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదిస్తే దాన్ని సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకుంది. కానీ పరీక్షా కేంద్రాల కేటాయింపు అనేది టీజీపీఎస్సీ కమిషన్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చేసింది. కోటిలోని మహిళా విశ్వవిద్యాలయంలో 2 పరీక్షా కేంద్రాలను కేవలం మహిళలకు కేటాయించారని చెప్పి కూడా సింగిల్ బెంచ్ తప్పు పట్టింది. అయితే అంతకుముందు నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో పురుష అభ్యర్థులను కూడా ఆ మహిళా విశ్వవిద్యాలయంలోని పరీక్షా కేంద్రాలు కేటాయించడం వల్ల వాళ్లకు సపరేట్గా మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల పురుషులు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ యూపీఎస్సీ పరీక్ష రాసిన పురుష అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ అంశాలను పేపర్ ద్వారా తెలుసుకొని టీజీపీఎస్సీ కేవలం అక్కడ మహిళలకు కేటాయించాలని చెప్పి నిర్ణయించిన తప్పితే అక్కడ ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు పరీక్షా కేంద్రాల కేటాయింపులు అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల కేటాయింపులకు సంబంధించి 45 పరీక్షా కేంద్రాలు ఉంటే 46కు పెంచారని చెప్పి కూడా అందులోనూ సందేహాలు లేవనెత్తుతున్నారు. ఆ మేరకు సింగిల్ బెంచ్ కూడా ఈ ఉత్తర్వులు పేర్కొంది. అక్కడ కూడా కేవలం దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను కేటాయించారు తప్పితే అక్కడ పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఎక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అంతేకాకుండా మొత్తం పరీక్షకి రాసిన అభ్యర్థుల సంఖ్యకు సంబంధించి లేకపోతే మిగతా వేరు అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. హాల్ టికెట్లు ప్రిలిమ్స్కి ఒక రకమైన హాల్ టికెట్ ఇచ్చారు, మెయిన్స్కి ఒక రకమైన హాల్ టికెట్లు ఇచ్చారని చెప్పి కూడా తప్పు పెట్టారు. ఈ అంశాలను కూడా సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది అని చెప్పి కూడా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై తరపున న్యాయవాదులు కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. అవన్నీ కూడా హాల్ టికెట్లు అనేది మొత్తం హాల్ టికెట్ల జారీ అనేది లేదంటే పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇతర అంశాలన్నీ కూడా మూల్యాంకనము ఇవన్నీ కూడా టీజీపీఎస్సీకి ఉన్న విస్తృత అధికారాలు. టీజీపీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. టీజీపీఎస్సీకి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఆ నియామకాల ఆధారంగానే పరీక్షా కేంద్రాల నిర్వహణ, కేటాయింపు, మూల్యాంకనం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయని చెప్పి కూడా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సందర్భంగా సీజే ధర్మాసనం కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. ప్రధానంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలను వాడారు. ఇవి చాలా పెద్ద పదాలు. ఆ విధంగా ఏదైనా జరిగిందా అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ను సీజే ప్రశ్నించారు. అంటే ఏంటంటే ఇంటిగ్రిటీ అంటే సమగ్రత లోపించింది, అక్కడ పక్షపాతం చూపించారని చెప్పి కూడా ఈ సందర్భంగా సీజే అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. ఈ అంశాలను, ఈ 2 పదాలను కూడా సింగిల్ బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఏమైనా జరిగిందా? ఇంటిగ్రిటీ అంటే ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం కానీ లేదంటే పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరగడం కానీ అలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఈ పదాలు వాడాల్సి ఉంటుంది. అలాగే ఏమైనా జరిగిందా అని చెప్పి కూడా సీజే ధర్మాసనం అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు అసలు ఎక్కడ కూడా ప్రశ్నపత్రాల లీక్ జరగలేదు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కూడా జరగలేదు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు అంశాలను కూడా పేర్కొన్నారు. ఆ అంశాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. అయితే మూల్యాంకనంకి సంబంధించి అంటే ఇక్కడ పరీక్ష గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా ఇక్కడ వాదనలు వినిపించారు. ప్రధానంగా మూల్యాంకనాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది అంటే ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాది సురేందర్రావు వాదనలు వినిపించారు. మూల్యాంకనంకి సంబంధించి టీజీపీఎస్సీ వాళ్ళ రూల్స్నే బ్రేక్ చేసిందని చెప్పి కూడా సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు. నిబంధన అంటే మోడరేషన్ పద్ధతిలో మూల్యాంకనం జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా సురేందర్రావు వాదనలు వినిపించారు. రచనారెడ్డితో పాటు విద్యాసాగర్ కూడా పిటిషన్ ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్లో విచారణ సందర్భంలో సీల్డ్ కవర్ అందించింది. ఆ సీల్డ్ కవర్లో ఉన్న వివరాల ప్రకారం పరీక్షా కేంద్రంలో పక్కపక్కన కూర్చొని పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు వచ్చాయని చెప్పి కూడా సందర్భంగా ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాది రచనారెడ్డి కూడా వాదన వినిపించారు. ఇది చాలు మాల్ ప్రాక్టీస్ జరిగిందనడానికి అని చెప్పి కూడా సందర్భంగా రచనారెడ్డి వాదించారు. అయితే ఈ వాదనల పరిగణలోకి అంటే ఇరువైపుల వాదన విన్న తర్వాత తదుపరి అంటే సీజే ప్రధానంగా ఈరోజు విచారణ చేపట్టిన సందర్భంలోనే ఒక అంశాన్ని పేర్కొన్నారు. ఈ అంశం ఈ రోజుతో ఒకటేసారి వాదన వినేదానికి కాదు, కేవలం ప్రాథమిక అవగాహన రావడానికి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయి, ప్రతికూలంగా ఏ అంశాలు ఉన్నాయి, ప్రతికూలంగా మీరు అంటే అప్పీల్ దాఖలు చేయడానికి దానికి సంబంధించిన వాదన వినిపించాలని చెప్పి కూడా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులను, అడ్వకేట్ జనరల్ను, టీజీపీఎస్ తరపు న్యాయవాదులను సూచించారు. అదేవిధంగా టీజీపీఎస్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మీరు ఏ అంశాలను పేర్కొంటారని చెప్పి కూడా ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులకు చెప్పారు. ఆ రకమైన వాదన వినిపించిన తర్వాత ఒక ప్రాథమిక అవగాహన వచ్చిన తర్వాత వాదనలు వింటామని చెప్పి కూడా పూర్తిస్థాయి వాదనలు వింటామని చెప్పి కూడా సీజే చెప్పారు. ఈ మేరకు
ఇరువైపులా వాదనలు ముగిసిన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సీజే ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంలో అడ్వకేట్ జనరల్ మరో కోర్టుని విజ్ఞప్తి చేశారు. ఏంటంటే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి, ఈ నియామక ప్రక్రియ అనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని చెప్పి కూడా ఆ రకమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ సీజే ధర్మాసనాన్ని కోరారు. కానీ దీనికి వ్యతిరేకంగా వాళ్ళు వాదన వినిపించారు. ఎవరెవరైతే ఉద్యోగానికి ఎంపిక కలదో వాళ్ళ తరపు న్యాయవాదులు ఏజీ ప్రతిపాదనను, ఏజీ విజ్ఞప్తిని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పటికే ఎంపిక అంటే ప్రాథమిక అర్హత పరీక్ష రాసిన అభ్యర్థులకు, మెయిన్స్ రాసిన అభ్యర్థులకు, మెయిన్స్ రాసిన తర్వాత జీఆర్ఎల్కు ఈ విధంగా అభ్యర్థులకు అంత పొంతన లేదు. అసలు ఈ సమయంలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నియామకాలు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరడం సరైనది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులు రచనారెడ్డి, సురేందర్ వీళ్ళంతా కూడా కోరారు. అయితే సీజే ధర్మాసనం మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిందో, అంతేకాకుండా ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిందో ఆ తీర్పు ఇస్తూ, అంతేకాకుండా మెయిన్స్ను మరోసారి నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, ఒకవేళ 8 నెలల్లోపు మెయిన్స్ నిర్వహించకపోతే మరోసారి ప్రిలిమ్స్లో ఎంపికైన అభ్యర్థులతో మెయిన్స్ నిర్వహించాలని చెప్పి సింగిల్ బెంచ్ ఏ తీర్పును అయితే ఇచ్చిందో ఆ తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఆ సందర్భంగా ఆ రోజు అక్టోబర్ 15 రోజు పూర్తి స్థాయి వాదనను సీజే ధర్మాసనం విననుంది ఈ గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్లపై. ఓవర్ టు యూ శర్మ. హైదరాబాద్ అమీర్పేట సత్యం మాల్ నుంచి మైత్రివనం వరకు నాలా పైకప్పుపై ఏర్పాటు చేసిన చిరు వ్యాపార సముదాయాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులే ఫిర్యాదు చేశారంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పోలీసు రక్షణతో వ్యాపారస్తుల దుకాణాలను తొలగించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో తొలగించే సమయంలో మహిళా చిరు వ్యాపారస్తులు అడ్డుపడ్డారు. ఘటనతో అక్కడికి చేరుకున్న అమీర్పేట కార్పొరేటర్ కేతినేని సరళ చిరు వ్యాపారులకు మద్దతుగా నిరసనకు దిగారు. నగరం మొత్తం రహదారి, ఫుట్పాత్ ఆక్రమణలు ఉంటే వాటిని వదిలిపెట్టి మహిళలు నిర్వహిస్తున్న చిన్న డబ్బాలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. కొందరి ఒత్తిడితోనే అధికారులు చిరు వ్యాపారుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. పైసలు లేక ఇట్లా ఉన్నా మాకు తెలుసు. అప్పు చేసుకొని తెచ్చి ఈడ పెట్టుకున్నాం డబ్బాలు. ఆ డబ్బాలు మొత్తం పీకి పడేసి తీసుకొని పోయారు. ఏమిటి గురించి మీకు ఏం కావాలి వచ్చి ధైర్యంగా అడగండి. అవును, మొన్న వచ్చి చెప్పిపోయారట, మేము తీసేయమని చెప్పారట. అప్పుడు వచ్చినాం మేము. మరి వచ్చినప్పుడు మేము మాట్లాడాలి కదా, మీ టైంకి వస్తాం, మీ వాళ్ళని పిలిపించుకోండి అని అన్నారట. అమ్మాయి మీరు ఎవరు పెట్టుకోవద్దు, చేయొద్దు, తీసేయండి అని చెప్పాలిగా. మరి ఈడి దాకా వచ్చి చూసిపోయినాడు. ఈడికి రానికి ఏమైంది? మొగలు ఎవరు? అందరం ఆడలం బతుకుదేరు కోసం పెట్టుకున్నాము. ఏదో మా బతుకుదేరుల కోసం మేము ఇది చేస్తున్నాం. మీరు ఏదో స్ట్రీట్ వెండర్ లైసెన్లు ఇస్తాం, మేము లైసెన్లు తీసుకొని అన్ని నడిపియండి, ఇక్కడ కట్టుకోండి, మీరు లోన్లు రోజుకి ఇంత వస్తుంది అన్నారు. మళ్ళీ జిహెచ్ఎంసీనే స్ట్రీట్ వెండర్ కార్డు ఇచ్చింది, మళ్ళీ జిహెచ్ఎంసీనే తీసుకెళ్లిపోయింది. మీరే మాకు బతుకుదేరు చూపిస్తున్నారు, మరి మీరే మా పొట్టల మీద కొడతారా? ఏదో మాకు కొంచెం ఇలా బతుకుదేరు మాకు చూపించండి. రోజుకి 100-200 వస్తుంది. ఆ 200 కూడా మా మీద పొట్ట కొడుతుంది. అట్లయితే ఇదంతా నాల. ఇక్కడ నుంచి అమీర్పేట, మైత్రివనము, సత్యం టాకీస్ ఇదంతా నాల. ఇది ఎట్లా తీసిండ్రో ఇవాళకి మరి ఇవంతా తీయాలి, లేదంటే ఊకునే ప్రత్యక్ష లేదు అసలు. ఈ ఆడవాళ్ళు ఏం తప్పు చేశారని ఆ ప్రెషర్స్ ఏంటి, ప్రెషర్స్ ఇచ్చిన వారు ఎవరు, ఖచ్చితంగా డీసీ చెప్పాలి. లీగల్గా అన్ని ఇక్కడికి రావాలి, ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను ఉంటాను. తప్పుకు నేను సహకరించను, తప్పు చెయ్యకపోతే ఖచ్చితంగా సహకరిస్తాను, అది ఎంతవరకు అన్నా సరే. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఉందో తప్పు చేశారు. నాలా మీద మూవబుల్ బండ్స్ 1 నిమిషంలో తీయొచ్చు, ఏమన్నా కెలామిటీ ఇస్తే వెంటనే తీయొచ్చు. ఇది ఏమన్నా నాలా నిండే నాలా, ఇక్కడికి నీళ్లు వస్తున్నాయా నాలాలో? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం నేడు జరగనుంది. ఇవాళ సాయంత్రం మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేలైంది. ఈరోజు సాయంత్రం 5:40 నుంచి 6:20 మధ్య బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ ధ్వజావరోహణం జరగనుంది. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగరవేయడం ద్వారా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.
9 రోజుల పాటు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. 9 రోజుల పాటు 14 వాహనాలపై స్వామివారు 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. దేశం నలుమూలల నుంచి 4 మాడ వీధులలో వాహన సేవలపై ఊరేగే శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి జారీ చేసిన టోకెన్లను సంఖ్య తగ్గించారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాల సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత ప్రముఖులు నేరుగా వచ్చేవారికి మాత్రమే బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. వారి సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలిగించే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరగనున్న ఈ వాహన సేవలలో మాడ వీధులలో వాహన సేవలను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా ఈ ఏడాది ఏర్పాట్లు చేశారు. మాడవీధులలోని గ్యాలరీలలో వాహన సేవల దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ప్రత్యేకంగా 16 వంటకాలు తయారు చేసి వారికి అన్నప్రసాదాలు అందజేయడానికి ఏర్పాటు చేశారు. వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాల వితరణలో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఉండేలా తిరుమలలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదానానికి కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న అత్యంత భక్తుల అధిక సంఖ్యలో తరలి వచ్చే గరుడ వాహన సేవ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. దాదాపు 3.5 లక్షల మంది పైబడి భక్తులు గరుడ వాహన సేవ రోజు తిరుమలకు చేరుకుంటారన్న అంచనాతో అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేస్తోంది. 419 బస్సులను ఏర్పాటు చేసి 3,900 ట్రిప్పుల ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేసేందుకు, అదేవిధంగా ఆ రోజుల్లో కనుమ రహదారుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేలా గరుడ వాహన సేవ రోజు 28వ తారీఖు ప్రారంభమవుతుంది. 27వ తారీఖు నుంచే ద్విచక్ర వాహనాలను కనుమ రహదారుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా చక్రస్నానం రోజు చివరి రోజు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చక్రస్నానం రోజు పుష్కరిణిలో స్నానం చేసేందుకు కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనాతో తగిన రీతిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకోనున్నారు. 6:30 గంటల సమయంలో బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకొని సాంప్రదాయబద్ధంగా పరివట్టం ధరించిన తర్వాత స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించే పట్టు వస్త్రాలను ఊరేగింపు ద్వారా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద అర్చకులు, పండితులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్తారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత 2026 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లో ప్రారంభోత్సవం, అదేవిధంగా డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఈరోజు రాత్రికి ప్రారంభమయ్యే పెదశేష వాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉపరాష్ట్రపతి పాల్గొనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టారు. ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి వాహన సేవల్లో పాల్గొంటున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఆలయం నుంచి వాహన మండపం వరకు కాస్త భద్రతను పటిష్టం చేసి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా శ్రీవారి వాహన సేవలో పెదశేష వాహన సేవలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి గాయత్రి నిలయానికి చేరుకొని అక్కడ బస చేసి రేపు ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తులకు బస చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్ అమ్యూనిటీ సెంటర్ PAC 5ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ప్రవాస భారతీయులు విరాళంగా అందజేసిన దాదాపు 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన AI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనుసంధానం చేసి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించినారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదాలు తయారు చేసేందుకు వినియోగించి 8 రకాలైన వస్తువులను ఎలాంటి నాణ్యత పరిశీలించడమే కాకుండా కల్తీ లేకుండా ఉండేందుకు వేరు చేసే ప్రత్యేకమైన యంత్రాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించినారు. ఇలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభించడంతో పాటు రేపు ఉదయం ఈ తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తిరుమలలో చేపట్టిన చోటు చేసుకున్న మార్పులను గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అన్న అంశంపై ఉన్నతాధికారులతోనూ టీటీడీ అధికారులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ జాగ్వార్ బలగాలు గుమ్లాకు చెందిన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా జార్ఖండ్ జనముక్తి పరిషత్ జేజేఎంపీ దళానికి చెందిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఐజీ మైఖేల్ రాజ్ వివరించారు. ఘటనాస్థలం నుంచి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని ఐజీ వివరించారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు జార్ఖండ్లోని తూర్పు సింగభూమ్ జిల్లా వాసులు. ఇక్కడ 50 ఏళ్ల వయసు దాటిన ప్రజల్లో చదువుకోవాలన్న లక్ష్యమే వాళ్లను ముందుకు నడిపిస్తోంది. చూపు కొంత మందగించినా అక్షరాలు నేర్చుకుని పదాలు రాయడంలో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నవభారత్ సాక్షరతా కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చురుగ్గా చేపడుతోంది. 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వేలాది మంది వాలంటీర్లు ముందుకొచ్చి వయసుతో సంబంధం లేకుండా విద్యను అందిస్తున్నారు. జిల్లా ప్రజలు సైతం వాలంటీర్లకు సహకరించి సంపూర్ణ అక్షరాస్యత వైపు అడుగులు వేస్తున్నారు. తూర్పు సింగభూమ్ జిల్లా ప్రస్తుత అక్షరాస్యత రేటు 75.49%. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 28,000 మంది నిరక్షరాస్యులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఆశిష్ కుమార్ పాండే తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో 90% మహిళలే ఉన్నారన్నారు. ఇది మంచి పనికి శుభ సంకేతమని పేర్కొన్నారు. H-1B వీసా ఫీజును అమెరికా భారీగా పెంచడంతో భారత్ నిపుణులను ఆకర్షించే పనిలో పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులను ఆహ్వానిస్తున్నట్లు భారత్లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెరెమన్ తెలిపారు. తమ దేశంలో పనిచేసే భారతీయులు జర్మన్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారన్నారు. ఐటీ, సైన్స్, సాంకేతిక రంగాల్లో భారతీయులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కష్టపడే తత్వం, ఉత్తమమైన వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వటాన్ని జర్మనీ దేశం నమ్ముతుందన్న ఆయన అధిక వేతనాలు తీసుకుంటూ దేశ సంక్షేమానికి భారతీయులు ఎంతో ఉపయోగపడుతున్నారన్నారు. జర్మనీ వలస విధానం సరళంగా, ఆధునికంగా ఉందన్న ఫిలిప్ అకర్మన్ తమ విధానాల్లో ఆకస్మిక మార్పులు ఉండవన్నారు. ఈ క్రమంలోనే మంచి ఉద్యోగాల కోసం భారతీయులు జర్మనీకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిలిప్పీన్స్, తైవాన్ను వణికించిన రాగస తీవ్ర తుపాను తాజాగా హాంకాంగ్లోని తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తుపాను ధాటికి తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భీకర గాలులకు చెట్లు, తేలికపాటి నిర్మాణాలు నేలకొరిగాయి. భారీ వర్షాలకు పలుచోట్ల అండర్ పాస్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు షాపింగ్ మాల్స్లోకి నీరు చేరింది. వేర్వేరు ప్రమాదాల్లో 30 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మకావ్, హాంకాంగ్ వ్యాప్తంగా విమానాశ్రయాలు, పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం రాగస తుపాను చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాలను మూసివేశారు. తైసన్, జాన్జియాంగ్ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది వచ్చిన తీవ్ర తుపానుల్లో ఇది ఒకటని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరదలు సహా ఇతర కారణాలతో తైవాన్లో 14 మంది మృతి చెందగా ఫిలిప్పీన్స్లో 4 చనిపోయారు. థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఓ ఆసుపత్రి సమీపంలో జరిగిన సంఘటన అందరినీ భయాందోళనకు గురిచేసింది. అక్కడ భూమి హఠాత్తుగా కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది.
దుసిట్ జిల్లాలోని వాజిరా ఆసుపత్రి బయట భారీ గుంత ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతాన్ని మూసివేసిన రెస్క్యూ సిబ్బంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఆసుపత్రికి సమీపంలోని మెట్రో స్టేషన్ నిర్మాణ స్థలంలో సొరంగం లీక్ అవటం వల్లే సింక్ హోల్ ఏర్పడిందని తెలిపారు. అనంతపురంలో సత్యసాయి మహిళా జూనియర్ కళాశాల గోపురంపై నెమలి సందడి చేస్తోంది. సరస్వతి మందిరంపై వాలి రోజు కనువిందు చేస్తోంది. వర్షం కురిసే సమయంలో ఆగిన తరువాత ఈ నెమలి నగరంలోకి వస్తూ చూపర్లను ఆకట్టుకుంటుంది. గోపురంపై నాట్యం చేస్తున్న నెమలిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలు తీస్తున్నారు.